ఇప్పటి నుంచి వెనక్కు ఓ 10 ఏళ్ల కాలాన్ని తీసుకుంటే ఏ వర్మ సినిమాకు ఇంత బజ్ రాలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. నాగార్జున అంతటి స్టార్ హీరోతో ఆఫీసర్ చేస్తేనే దాన్ని అమ్మడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. కేవలం వర్మ దర్శకుడు అనే నెగటివ్ బ్రాండ్ దాని ప్రీ రిలీజ్ బిజినెస్ కు అడ్డంకిగా మారింది. ఇక దాని ఫలితం చూశాక ఏదో మూల ఉన్న 1% నమ్మకం కూడా పూర్తిగా తుడిపించేసుకున్నాడు వర్మ. అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఆశించిన దానికన్నా చాలా ఎక్కువ హైప్ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు వచ్చేస్తుంది. కంటెంట్ సంగతి ఏమో కానీ మొదటి రోజు హౌస్ఫుల్ ఖాయమని ట్రేడ్ ఇప్పుడే చెబుతోంది. ముఖ్యంగా 2 ట్రైలర్లు ఆకట్టుకునేలా చేయడంతో సామాన్య ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి నెలకొంది. అయితే మార్చి 22 అని డేట్ అయితే ప్రకటించారు కానీ నిజంగా ఇది బయటకు వస్తుందా? అధికార పార్టీ సీఎం ని ప్రతికూలంగా చూపించిన కథ కాబట్టి అడ్డుకునే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయని టాక్ అయితే ఉంది. వర్మ దీనికి స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆపాలంటే తనను చంపడం ఒక్కటే మార్గమని కుండ బద్దలు కొట్టేశాడు. ఒకవేళ అది జరిగితే ఓ హార్డ్ డిస్క్ లో సినిమా మొత్తాన్ని అప్లోడ్ చేశానని, తాను చనిపోయిన వెంటనే దాన్ని యూట్యూబ్ లో ఫ్రీగా పెట్టేయమని యూనిట్ కి సూచనలు కూడా ఇచ్చేశానని క్లారిటీ ఇచ్చేశాడు. ఒకవేళ చట్టపరంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలో ముందే న్యాయ నిపుణుల సలహా తీసుకుని రంగంలోకి దూకానని, అన్నిటికీ సిద్ధపడే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశానని మరింత స్పష్టంగా తేల్చి చెప్పేశాడు. చంపడం లాంటివి ఊహాతీతమైన మాటలు, వాటిని పక్కన పెట్టొచ్చు. కానీ నిజంగా ఆపేస్తే ఫ్రీగా సినిమా చూపించేస్తా అంటున్నాడు కాబట్టి వర్మ ఫ్యాన్స్, మూవీ లవర్స్ నిశ్చింతంగా ఉండొచ్చు. ఆగిపోయేదాకా వస్తే ఉచితంగా చూసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా దక్కుతుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.